అమెజాన్ అడవి పేరు వినగానే ఒక మిస్టరీ లాగా అనిపిస్తుంది. భూమి మీద మనుషులు ఇప్పటికీ అడుగు పెట్టని ఎన్నో భయంకరమైన ప్రదేశాలు ఈ అడవిలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ జరిగే కొన్ని వింతలు చూస్తే సైంటిస్టులకి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో అమెజాన్ అడవిలో కెమెరాకు చిక్కిన టాప్ 7 మిస్టీరియస్ సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇవి చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ముఖ్యంగా మన యాలీ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇదైతే రీసెంట్గా 2024లో జరిగింది. ఒక టూరిస్ట్ అమెజాన్ అడవి లోపలికి వెళ్ళి వీడియో తీస్తుంటే దూరంగా ఏదో వింత ఆకారం కనిపించింది. పెద్ద గబ్బిలమేమో అనుకుని జూమ్ చేసి చూశాడు. అంతే, అతని ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక భారీ ప్రాణి రెక్కలు చాచుకుని ఆహారం కోసం చూస్తున్నట్లు ఆ వీడియోలో రికార్డ్ అయింది. అది చూసి భయపడిపోయిన ఆ టూరిస్ట్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. కొందరు ఇది రియల్ డ్రాగన్ అని అంటుంటే ఇంకొందరు ఇది జస్ట్ ఎడిటింగ్ అని అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? అమెజాన్లో నిజంగానే డ్రాగన్స్ ఉన్నాయా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. సినిమాల్లో సీరియల్స్లో సగం పాము సగం మనిషిలాగా ఉండే నాగ్ని మనం చూసే ఉంటాం. కానీ రియల్ లైఫ్లో కళ్ళ ముందు కనిపిస్తే 2004లో అమెజాన్ అడవిలో కొందరు క్యాంపింగ్ కోసం వెళ్లారు. అప్పుడే వాళ్లకు ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది. దూరంగా పొడవాటి జుట్టున్న ఒక అమ్మాయి కింద కూర్చుని ఉంది. మనిషే కదా అని జూమ్ చేసి చూస్తే వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే కింద కాళ్లకు బదులు పెద్ద పాము తోక ఉంది. పైభాగం మనిషిలా కింద భాగం పాములా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాగకన్యలు నిజంగా ఉన్నాయా అని ఈ వీడియో అందరినీ ఆలోచనలో పడేసింది. 2019 వ్యాలంటైన్స్ డే రోజు ఒకతను అమెజాన్ అడవిలో తిరుగుతూ ఉండంగా ఒక షాకింగ్ సీన్ రికార్డ్ చేశాడు. వీడియోలో చూస్తే ఒక పెద్ద పాము చెట్టుకు చుట్టుకుని పడుకుని ఉంది. అది ఎంత పెద్దగా ఉందంటే ప్రపంచంలోనే అతిపెద్ద పాము అనుకోంట కంటే కూడా 1.5 రెట్లు పెద్దగా ఉంది. ఇక ఈ వీడియో నెట్లో రాగానే వైరల్ అయిపోయింది. ఇది చూసిన ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే కోట్ల ఏళ్ల క్రితమే అంతరించిపోయినటువంటి టైటానోబోవా లాంటి రాక్షస పాములు ఇంకా ఈ అమెజాన్ అడవుల్లో బ్రతికే ఉన్నాయా అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. 2023లో ఒక రాత్రిపూట జరిగిన సంఘటన ఇది. అమెజాన్ అడవిలో ఒక ప్లేస్లో ఏదో వింత ప్రాణి ఉందన్న సమాచారంతో ఒక పారానార్మల్ టీం అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఒక భయంకరమైన జీవి కనిపించింది. దాన్ని చూసిన వెంటనే వాళ్ళు కెమెరా తీసి రికార్డ్ చేశారు. కానీ ఆ టీం కొంచెం దగ్గరకు వెళ్ళేసరికి అది వాళ్ళ మీదకు దాడి చేయడానికి వచ్చింది. ఆ భయంతో వాళ్ళు వెనక్కి వచ్చేశారు. ఇక ఈ వీడియో నెట్లో వైరల్ అయినా సరే అది అసలు ఏ జంతువు అనేది సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. 2025 అక్టోబర్లో ఒక వ్యక్తి హైకింగ్ చేస్తూ అమెజాన్ అడవి లోపలికి వెళ్ళాడు. సడన్ గా చెట్టు దగ్గర మనిషి ఆకారంలో రెక్కలున్న ఒక చిన్న ప్రాణి ఎగరడం చూశాడు. ఏంటా అని చూసే లోపే అది చెట్టు లోపలికి వెళ్ళిపోయింది. అంతే, ఇక కొద్దిసేపు వెయిట్ చేశాక ఇంకొక చిన్న ఫెరీ కొమ్మ మీద కూర్చుని కనిపించింది. సేమ్ అలాంటి క్రియేచర్. దానికి 4 రెక్కలు, తెల్లటి జుట్టు ఉన్నాయి. అచ్చం మనిషి ఆకారంలో మనం చిన్నప్పుడు కథల్లో వినే ఫెరీలాగే ఉంది. అంతు చిక్కని అమెజాన్ అడవుల్లో ఇలాంటివి ఉండడం ఒక పెద్ద ఆశ్చర్యమేమీ కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ మధ్య ఇంటర్నెట్లో బాగా వైరల్ అయిన వీడియో ఇది. దట్టమైన అమెజాన్ అడవిలో రాత్రిపూట తీసిన ఈ వీడియోలో చీకట్లో పూల రేకుల్లా మెరుస్తూ కొన్ని వింత లైట్లు గాల్లో తేలుతూ కనిపించాయి. కొన్ని సెకండ్ల పాటు అలా మెరిసి సడన్ గా ఆ లైట్లు మాయమైపోయాయి. ఇది చూసిన వాళ్ళు ఇదంతా ఏలియన్స్ పనేమో అని లేదా అడవిలో ఉండే ఏదో మాయాశక్తి అని కమెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఒక అడుగు ముందుకేసి జపనీస్ పురాణాల్లో చెప్పే కిట్సునే అనే ఒక వింత జీవి ఏమైనా అక్కడ తిరుగుతుందేమో అని అంటున్నారు. ఈ కిట్సునే అంటే ఏంటంటే ఇది చూడడానికి అచ్చం తోడేలు లాగా ఉండే దానికి 9 తోకలు ఉంటాయి. పురాణాల్లో చెప్పినట్లు ఆ 9 తోకల చివర అచ్చం ఈ వీడియోలో కనిపించినట్లే ముళ్ళ లాంటి లైట్లు వెలుగుతూ ఉంటాయి. కొందరేమో ఇవి అరుదైన కీటకాలు అంటున్నారు. ఏది ఏమైనా ఆ లైట్లు ఏంటనేది ఇప్పటికీ ఒక పెద్ద సస్పెన్సే. 2023లో కొందరు ఫ్రెండ్స్ కలిసి రాత్రిపూట అమెజాన్ అడవిలోకి అడ్వెంచర్ కోసం వెళ్లారు. చీకట్లో టార్చ్ లైట్ వేసుకుని వెళ్తుంటే పొదల్లో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఏదైనా జంతువు ఏమో అని లైట్ వేసి చూస్తే వాళ్ళకి చెమట్లు పట్టాయి. తల ఏమో కుక్కలాగా ఉంది, కానీ మనిషిలాగా 2 కాళ్ళ మీద నిలబడి ఉంది. పైగా బాడీ నిండా నల్లటి వెంట్రుకలు. వెంటనే వీడియో స్టాప్ చేసేసి అక్కడి నుంచి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పారిపోయారు. నార్త్ అమెరికా కథల్లో చెప్పుకునే డాగ్మ్యాన్ ఇదే అని కొందరు అంటుంటే ఇదంతా ఫేక్ అని మరికొందరు కొట్టిపడేస్తున్నారు. అసలు ఇది ఏంటి అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి అమెజాన్ అడవిలో కెమెరాకు చిక్కిన కొన్ని మిస్టీరియస్ వీడియోలు. అయితే మీరు ఈ వీడియోస్లో ఏది రియల్ అని అనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మన యాలీ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.